హలో గ్రాండ్మా టీవీ స్వాగతం. ఈరోజు నేను చెప్పే రెసిపీ మంచి హెల్తీ రెసిపీ అండి. పిల్లలకి బాగుంటుంది. ఈవినింగ్ వాళ్ళు కాలేజ్ కానీ స్కూల్ నుంచి వచ్చినప్పుడు, అలాగే జాబ్ హోల్డర్స్కి ఈజీగా అయిపోయే స్నాక్ ఐటమ్ అండి. పిల్లలకి చాలా చాలా బాగుంటుంది. దీనికి ఒక పావు కిలో చిలకడ దుంపలు తీసుకుని 3 వచ్చాయి. అలాగే ఒక 3-4 పచ్చిమిరకాయలు లేత తీసుకున్నాను. అలాగే కొద్దిగా కొత్తిమీర, ఒక నిమ్మకాయ తీసుకునండి. దానికి సరిపడా ఉప్పు తీసుకోవాలి. ముందుగా మనం ఈ చిలకడ దుంపల్ని, ఈ పావు కిలో చిలకడ దుంపల్ని శుభ్రంగా కడిగి మట్టి అది లేకుండా వాష్ చేసుకోవాలి. మామూలుగా అయితే అలాగే ముక్కలు చేసుకుని కుక్కర్లో వేసుకుని ఉడకబెట్టుకోవచ్చు. కాకపోతే అది కొద్దిగా మట్టి వాసన అనిపిస్తాయేమని పీల్ తీసేసి దాన్ని ఉడకబెట్టుకోవాలి. కుక్కర్లో పెట్టి ఉడకబెట్టుకుంటే 2-3 విజిల్స్ వచ్చి ఎక్కువ నీరు అక్కర్లేదు. కొద్దిగా ఆవిరి మీద ఉడకబెట్టుకోవాలి. ఉడకబెట్టుకుని దాన్ని రెడీగా ఉంచుకోవాలి. ఈలోపు దీనికి బ్రెడ్ ఒక 8 స్లైస్ తీసుకున్నానండి. ఈలోపు మనం ఉడకబెట్టిన చిలకడ దుంపల్ని ముక్కలుగా కట్ చేసేసుకుని ఉడకబెట్టుకుంటాం కదా, దాన్ని మెత్తగా కొద్దిగా ఉప్పు వేయండి. దీనికి ఎక్కువ ఉప్పు పట్టదండి, చాలా తక్కువ పడుతుంది. ఎందుకంటే స్వీట్ పొటాటో కదా, అందుకని ఉప్పు తక్కువ పడుతుంది. ఇలా ఉడికిన తర్వాత వీటిని స్మాష్ చేసుకుని రెడీగా ఉంచుకోవాలి. అలాగే పచ్చిమిరకాయలు చిన్న చిన్న ముక్కలుగా తరిగి, కొత్తిమీర తరిగి ఉంచుకోవాలి. అలాగే నిమ్మకాయ కూడా తరిగి ఉంచుకుని దీంట్లోనే ఉప్పు, పచ్చిమిరకాయలు, కొత్తిమీర, అలాగే ధనియా పొడి, జీరా పొడి, ఆమ్చూర్ పౌడర్ ఉంటే వేసుకోవచ్చండి. లేదంటే నిమ్మరసం పిండాను. ఆమ్చూర్ ఉంటే కనుక నిమ్మరసం అక్కర్లేదండి. ఇవన్నీ వేసుకుని కొద్దిగా కారం, పిల్లలు తినేవాళ్ళైతే కారం వేసుకోకపోయినా పర్లేదు. ఎందుకంటే మిరపకాయలు కారం ఉంది కాబట్టి. పెద్దవాళ్ళు తినేవాళ్ళైతే వాళ్ళకి ఇష్టం అయితే వేసుకోవచ్చండి. నేను లైట్గా ఒక 1/2 స్పూన్ వేసాను. దీనికి కారం కూడా ఎక్కువ పట్టమండి. టేస్ట్ బాగుంటుంది, కమ్మగా టేస్ట్ బాగుంటుంది, పిల్లలకి బాగా నచ్చుతుంది. ఇది ఇలా రెడీ చేసేసుకుని మనం దీన్ని మొత్తం అంతా కలిపేసుకుని ఉంచుకోండి. ఈలోపు మొత్తం కలుపు ఉంచుకుని నిమ్మకాయ రసం పెట్టుకుని రెడీ చేసుకోవాలి. అలాగే పెనం మీడియం మంట మీద కాల్చి దానికి ఈ స్లైసెస్కి ఒక్కొక్క స్లైస్కి ఒక వైపున అంటే పోసి 2 స్లైసెస్ ఒకే వైపున పెట్టి మామూలుగా క్లోజ్ చేసేసి దాన్ని గ్రిల్స్ ఉంటే గ్రిల్స్ మీద కాల్చుకోవచ్చండి. లేదంటే నేను పెనం మీద కాల్చాను. నాన్ స్టిక్ పెనం కానీ మామూలు పెనం మీద అయినా కాల్చుకో. ఇలా రాసేసి మొత్తం పూసి ఒకవైపు స్లైస్కి ఒకవైపు అనమాట. అలాగే అన్ని స్లైస్కి పూసుకోవాలి. మొత్తం నేను 8 తీసుకున్నాను. 8 స్లైస్ కూడా అలా పూసుకుని రెడీ చేసుకోవాలి. చేసుకుని మనం నెయ్యి కానీ బటర్ కానీ వేసుకుని ఇవి కాల్చుకోండి. తొందరగా ఈజీగా అయిపోయాయి, ఆయిల్తో పని లేదు. దీన్ని ఈజీగా అయిపోయే స్నాక్ ఐటమ్ అండి. పిల్లలకి బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. వేడివేడిగా అప్పటికప్పుడు చేసుకునేదండి. ఈజీగా అయిపోయేది. జాబ్ హోల్డర్స్కి చాలా చాలా యూజ్ అవుతుందండి. ఇది ఇలా చేసుకుని మనం రెడీ చేసుకుని ఒకటి తర్వాత ఒకటి అంటే 2 కలిపి మనం పెనం మీద పెట్టుకుని కాల్చుకోవడం అండి. దీన్ని ముక్కలుగా చేసి బైట్స్ లాగా చేసుకోవచ్చు. చిన్నపిల్లలు ఉంటే అలా తింటారు. లేదంటే పెద్దవాళ్ళు తినబడితే ఇలాగైనా కాల్చేసి తినచ్చండి. ఇది చాలా చాలా బాగుంటుంది. ఎందుకంటే స్వీట్ పొటాటో కాబట్టి హెల్త్కి మంచిది. అందుకని చెప్పి ఈ ఐటెం రెసిపీ చాలా చాలా బాగుంటుంది. ఇదిగో దీన్ని నేను ఇలా పెనం మీద రెడీ చేసుకుని పెనం మీద కాల్చండి. తొందరగా అయిపోయి స్నాక్ ఐటమ్ అండి. ఈవినింగ్ ఎవరికైనా పెద్దవాళ్ళకైనా పిల్లలకైనా అప్పటికప్పుడు తినండి. ఎందుకంటే బ్రెడ్ తెచ్చుకుని ఒక్కోసారి అలా ఉండిపోతుందండి. దేనికైనా తెచ్చుకుంటామో అలా ఉండిపోతుంది. అలా ఉన్నప్పుడు దీన్ని ఈ వెరైటీగా చేసుకుంటే పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఇష్టపడతారండి. చాలా చాలా బాగుంటుంది. ఇదిగోండి ఇలా కాల్ చేసుకున్న తర్వాత అన్నీ ఒక ప్లేట్లో తీసుకుని సర్వ్ చేసుకోండి. ఒక బ్రెడ్ మటుకు నేను చిన్న చిన్న పీసెస్లో కట్ చేశాను. అంటే చిన్న పిల్లలు ఉంటే అలా కట్ చేసి ఇవ్వచ్చండి. లేదంటే మనం పెద్దవాళ్ళతో ఇలాగే డైరెక్ట్గా తినచ్చు. ఇది ఎలా ఉందో చూడండి, టేస్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. ఇది ఎలా ఉన్నది కామెంట్ చేయండి. ఇది సబ్స్క్రైబ్ చేయడం వల్ల నేను ఇంకా మరిన్ని మంచి వీడియోలు పెట్టడానికి అవకాశం ఉంది. మీరు నాకు మంచి అవకాశాన్ని ఇచ్చిన వాళ్ళు అవుతారు. ఇలాగే ఏదైనా పిల్లలు అడిగినప్పుడు తొందరగా చేసి పెట్టేవన్నమాట. ఈ రెసిపీస్ తొందరగా అయిపోయేవి. నేను చాలా సింపుల్గా ఈజీగా తొందరగా అయిపోయి పెడుతూ ఉంటానండి. ఇవి ఎలా ఉన్నది కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం నాకు అవకాశం ఇవ్వండి. ఏంటంటే బయట కొనే వాటికంటే అప్పటికప్పుడు ఈ రైనీ సీజన్లో ఏవి పడితే అవి తిన్నా కూడా పిల్లలకి అనారోగ్యం వస్తాయి. బయట కూడా ఫుడ్ కూడా బాగుండదు. ఎందుకంటే రకరకాలవన్నీ ఇస్తారు. ఇలాగే మనం సింపుల్గా ఇంట్లో చేస్తుంటే చాలా మంచిదండి. ఓకే, థ్యాంక్ యూ.